హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము ఏపీ టెట్ 2026కు సంబంధించి ఎన్‌సీఎఫ్ 2005, 2020, 2023 వీటి గురించి బిట్స్ చూద్దాం రండి. ఎన్‌సీఎఫ్ 2005ను ఏ జాతీయ సంస్థ రూపొందించింది? ఎన్‌సీటీఈ, ఎన్‌సీఈఆర్‌టీ, యూసీజీ, ఎన్‌ఐఈపీఏ. ఆన్సరు ఎన్‌సీఈఆర్‌టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వారు ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షతన ఎన్‌సీఎఫ్ 2005ను తయారు చేశారు. ఎన్‌సీఎఫ్ 2005 రూపకల్పనకు నేతృత్వం వహించిన జాతీయ కమిటీ చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ యశ్పాల్, డాక్టర్ కస్తూరి రంగన్, సామ్ పిట్రోడా, ప్రొఫెసర్ డిఎస్ కొఠారి. ఆన్సర్ ప్రొఫెసర్ యశ్పాల్. ప్రొఫెసర్ యశ్పాల్ నేతృత్వంలో నేషనల్ స్టీరింగ్ కమిటీ ఈ చట్టాన్ని తయారు చేసింది. ఎన్‌సీఎఫ్ 2005 ఏ రకమైన అభ్యసన వాదాన్ని బలంగా సమర్థిస్తుంది? ప్రవర్తనావాదం, నిర్మాణాత్మకవాదం, సంజ్ఞానాత్మకవాదం, పరిశీలన అభ్యసనం. ఆన్సరు నిర్మాణాత్మకవాదం. పిల్లవాడు జ్ఞానాన్ని కంఠస్థం చేయడం ద్వారా కాకుండా స్వయంగా కృత్యాల ద్వారా నిర్మించుకుంటాడు అనే భావనను ఎన్‌సీఎఫ్ 2005 నొక్కి చెప్పింది. ఎన్‌సీఎఫ్ 2005 యొక్క ప్రధాన సూత్రం ఏమిటి? అందరికీ విద్య, అందరికీ ప్రగతి. భారం లేని అభ్యసనం, సాంకేతికతతో కూడిన విద్య, విలువలతో కూడిన విద్య. ఆన్సరు భారం లేని అభ్యసనం. 1993 నాటి యశ్పాల్ కమిటీ నివేదిక అయిన లర్నింగ్ వితౌట్ బర్డెన్ పుస్తకాల మోత తగ్గించడం ఆధారంగానే ఎన్‌సీఎఫ్ 2005 రూపుదిద్దుకుంది. ఎన్‌సీఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాల ప్రకారం క్రింది వాటిలో సరి అయినది ఏది? పాఠశాల జ్ఞానాన్ని బయటి జీవితంతో అనుసంధానించటం, కంఠస్థ పద్ధతి నుండి అభ్యసనాన్ని దూరం చేయటం, పరీక్షలు మరింత సరళంగా మార్చటం, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ. ఎన్‌సీఎఫ్ 2005లో 5 ముఖ్య మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. నిత్య జీవితంతో ముడిపెట్టడం, బట్టి పట్టడాన్ని నిరుత్సాహపరచటం, పరీక్షలను క్లాస్ రూమ్కు అనుసంధానించటం అందులో ముఖ్యమైనవి. ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం తరగతి గదిలో బోధన ఏ విధంగా ఉండాలి? ఉపాధ్యాయ కేంద్రీక బోధన, పాఠ్యపుస్తక కేంద్రక బోధన, శిశు కేంద్రక బోధన, పరీక్షల కేంద్రక బోధన. ఆన్సరు శిశు కేంద్రక బోధన. బోధన ఎల్లప్పుడూ పిల్లల అవసరాలు, ఆసక్తులు, వారి సామర్థ్యాలకు అనుగుణంగా సాగాలని ఈ చట్టం చెబుతుంది. ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక స్థాయిలో ఏ భాషను బోధనా మాధ్యమంగా వాడాలి? ఇంగ్లీషు, మాతృభాష, హిందీ, సంస్కృతం. ఆన్సరు మాతృభాష. ప్రాథమిక స్థాయిలో పిల్లవాడు భావ వ్యక్తీకరణ సులభంగా చేయగలిగేది మాతృభాషలోనే, కాబట్టి మాతృభాషకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఎన్‌సీఎఫ్ 2005లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3, 4, 5, 6. ఆన్సరు 5. ఎన్‌సీఎఫ్ 2005 పత్రం మొత్తం 5 అధ్యాయాలుగా విభజించబడింది. దృక్పథం, అభ్యసనం, జ్ఞానం, పాఠ్య ప్రణాళిక, రంగాలు, స్కూల్ దశలు, మూల్యాంకనం. 4వదేమో పాఠశాల, తరగతి గది వాతావరణం. 5వది వ్యవస్థాగత సంస్కరణలు. ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం ఉపాధ్యాయుడి యొక్క ముఖ్యమైన పాత్ర ఏమిటి? సర్వాధికారి, కేవలం సమాచార ప్రదాత, సులభతరుడు, మార్గదర్శి, పరీక్షకుడు. ఆన్సరు సులభతరుడు, మార్గదర్శి. ఉపాధ్యాయుడు పిల్లవాడిపై జ్ఞానాన్ని రుద్దేవాడు కాకూడదు. పిల్లవాడు స్వయంగా నేర్చుకోవడానికి వాతావరణాన్ని సులభతరం చేసే వ్యక్తిగా ఉండాలి. రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉన్న భాషలోకి ఎన్‌సీఎఫ్ 2005ను అనువదించారు? 7వ షెడ్యూల్, 8వ షెడ్యూల్, 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్. ఆన్సర్ 8వ షెడ్యూల్. భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లోకి 8వ షెడ్యూల్ ప్రకారం ఎన్‌సీఎఫ్ 2005ను కేంద్ర ప్రభుత్వం అనువదింపజేసింది. ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం గణిత బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కేవలం ఫార్ములాలు నేర్పడం, పిల్లలలో గణితీకరణ సామర్థ్యాన్ని పెంచడం, కూడికలు తీసివేతల పరంగా వేగంగా చేయటం, బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధం చేయడం. ఆన్సర్ పిల్లలలో గణితీకరణ సామర్థ్యాన్ని పెంచడం, పిల్లల ఆలోచన విధానాన్ని తార్కికంగా మార్చడమే గణితం యొక్క అసలైన ఉద్దేశం. ఎన్‌సీఎఫ్ 2005 పాఠశాల విద్యా వ్యవస్థలో కింది ఏ సంస్కరణను బలంగా ప్రతిపాదించింది? 10వ తరగతి బోర్డు పరీక్షలను ఐచ్ఛికం చేయడం, రోజువారీ పరీక్షలు పెంచడం, మార్కుల స్థానంలో ర్యాంకులు ఇవ్వటం, కఠినమైన శిక్షలు అమలు చేయటం. ఆన్సరు 10వ తరగతి బోర్డు పరీక్షలను ఐచ్ఛికం చేయటం. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి 10వ తరగతి బోర్డు పరీక్షలను ఐచ్ఛికం చేయాలని, నిరంతర సమగ్ర మూల్యాంకనం అమలు చేయాలని సూచించింది. ఎన్‌సీఎఫ్ 2005 ఏ రకమైన పాఠశాల వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది? భయము, ఆందోళనతో కూడిన వాతావరణం, శాంతియుతమైన బహుళ
సంస్కృతులను గౌరవించే వాతావరణం, కేవలం చదువుకే ప్రాధాన్యం ఇచ్చే ఒత్తిడి వాతావరణం, నిశ్శబ్దంగా ఉండే కార్పొరేట్ వాతావరణం. ఆన్సర్ శాంతియుతమైన బహుళ సంస్కృతులను గౌరవించే వాతావరణం. పాఠశాలల ప్రజాస్వామ్యయుతంగా పిల్లలకు స్వేచ్ఛను ఇచ్చేవిగా మరియు శాంతి విద్యని అందించేవిగా ఉండాలని పేర్కొంది. భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానం NEP 2020ను కేంద్ర మంత్రి మండలి ఏ రోజున ఆమోదించింది? 2020 జూలై 29, 2020 ఆగస్టు 15, 2020 జనవరి 26, 2020 జూన్ 5. ఆన్సర్ 2020 జూలై 29. 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం అంతకు ముందున్న 1986 విద్యా విధానం స్థానంలో 2020ని NEP 2020ని అధికారంగా తెచ్చింది. NEP 2020 ముసాయిదాను తయారు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు? ప్రొఫెసర్ యశ్పాల్, డాక్టర్ కె కస్తూరి రంగన్, RC శర్మ, ప్రకాష్ జావదేకర్. ఆన్సర్ కస్తూరి రంగన్. ఇస్రో మాజీ అధినేత డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగరాజన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ NEP 2020ను రూపొందించింది. NEP 2020 ద్వారా కేంద్ర ప్రభుత్వం పూర్వపు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ MHRD పేరును ఏ విధంగా మార్చింది? సాంకేతిక విద్యాశాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, నైపుణ్య అభివృద్ధి శాఖ, యువజన వ్యవహారాల శాఖ. ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖగా మార్చింది. గతంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ MHRDని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా రూపాంతరం చేశారు. NEP 2020 ప్రకారం పాతదైన 10+2 విధానం స్థానంలో వచ్చిన కొత్త విద్యా విధానం నిర్మాణం ఏది? ఇది డైరెక్ట్ గా చదువుతా కన్ఫ్యూజ్ కాకుండా 5+3+3+4 ఈ నిర్మాణం చాలా ముఖ్యం. 5 అంటే ఫౌండేషనల్, 3 అంటే ప్రిపరేటరీ, 3 అంటే మిడిల్, 4 అంటే సెకండరీ స్టేజ్ అని అర్థం. ఈ ఫౌండేషనల్ PP1, PP2 అలాగే ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 అలాగే 1, 2, 3 ఈ 3 ఉంటాయి. NEPలోని 5+3+3+4 నిర్మాణంలో మొదటి 5 సంవత్సరాల దశని ఏమని పిలుస్తారు? ప్రిపరేటరీ స్టేజ్, మిడిల్ స్టేజ్, ఫౌండేషనల్ స్టేజ్, సెకండరీ స్టేజ్. ఆన్సర్ ఫౌండేషనల్ స్టేజ్. మొదటి 5 ఏళ్లలో 3 సంవత్సరాలు అంగన్వాడీ ప్రీ స్కూల్ అనమాట. 3 సంవత్సరాలు PP1, PP2, PP3 ఈ 3 సంవత్సరాలు ప్రీ స్కూలు. ఆ తర్వాత 1, 2 తరగతులు కలిపి మొత్తం 5 సంవత్సరాలు ఉంటాయి. దీన్ని పునాది దశ లేదా ఫౌండేషనల్ స్టేజ్ అని అంటారు. 2020 ప్రకారం NEP 2020 ప్రకారం ఏ తరగతి నుండి విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులు మరియు కోడింగ్ ప్రవేశపెడతారు? 3, 5, 6, 9. ఆన్సర్ 6వ తరగతి. మిడిల్ స్టేజ్ లో భాగంగా 6వ తరగతి నుంచే వృత్తి విద్యలపై అవగాహనకు ఇంటర్న్షిప్లు ఇస్తారు. NEP 2020 ప్రకారం విద్యార్థుల మూల్యాంకనం కోసం ఏర్పాటు చేయబోయే జాతీయ అసెస్మెంట్ సెంటర్ పేరు ఏమిటి? పరాక్, NTA, CBSE, డైట్. ఆన్సర్ పరాక్. పరాక్ అంటే పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూడ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. ఇది ఒక జాతీయ మూల్యాంకన కేంద్రము. NEP 2020లో నిర్దేశించిన ప్రకారం GDPలో ఎంత శాతాన్ని విద్యపై ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 4, 5, 6, 10. ఆన్సర్ 6%. దేశ ఆర్థిక వ్యవస్థలోని GDPలో కనీసం 6% నిధులు విద్యారంగానికి కేటాయించాలని NEP 2020 స్పష్టం చేసింది. NEP 2020లో ప్రతిపాదించిన 2 కంటే ఎక్కువ భాషలు నేర్చుకునే విద్యా విధానాన్ని ఏమంటారు? ఏకభాషా సూత్రం, ద్విభాషా సూత్రం, త్రిభాషా సూత్రం, బహుభాషా సూత్రం. ఆన్సర్ త్రిభాషా సూత్రం. భారతదేశంలో త్రిభాషా సూత్రాన్ని కొనసాగిస్తారు. అయితే ఏ భాషలు ఎంచుకోవాలనే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. ఏ ఒక్క భాషను బలవంతంగా రుద్దకూడదు. NEP 2020 ప్రకారం కనీసం ఏ తరగతి వరకు బోధన మాతృభాషలో లేదా స్థానిక భాషలో సాగాలి? 3, 5, 10 డిగ్రీ. ఆన్సర్ 5వ తరగతి, వీలైతే 8వ తరగతి వరకు. ప్రాథమిక అవగాహన కోసం కనీసం 5వ తరగతి వరకు మాతృభాష స్థానిక భాష మాధ్యమంగా బోధనను గట్టిగా సిఫార్సు చేసింది. NEP 2020 ఉన్నత విద్యలో ప్రవేశపెట్టిన మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ విధానం దేనికి ఉపయోగపడుతుంది? చదువు మధ్యలో ఆపేసినా నష్టపోకుండా సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఇవ్వటానికి, పరీక్షలు లేకుండా పాస్ చేయడానికి, ఫీజులను పూర్తిగా తగ్గించడానికి, కాలేజీలు మార్చకుండా ఆపటానికి. ఆన్సర్ చదువు మధ్యలో ఆపేసినా సరే నష్టపోకుండా సర్టిఫికేటు లేదా డిప్లొమా ఇవ్వటానికి. ఒక డిగ్రీ 1వ ఏడాది ఆపేస్తే సర్టిఫికేట్, 2వ ఏడాది ఆపేస్తే డిప్లొమా, పూర్తిగా చేస్తే డిగ్రీ ఇస్తారు. దీనికోసం అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ను ఏర్పాటు చేశారు.
ఎన్ఈపి 2020లో పేర్కొన్న 360 డిగ్రీల మల్టీ డైమెన్షనల్ కార్డు దేనికి సంబంధించింది? ఉపాధ్యాయుల జీతాల కార్డు, విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్టు, పాఠశాల నిధుల పట్టిక, హెచ్ఎంల అధికారాల పత్రం. ఆన్సర్ విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్. విద్యార్థిని కేవలం పరీక్షల మార్కులతో కాకుండా అతని స్వీయ మూల్యాంకనం తోటి విద్యార్థుల మూల్యాంకనం, ఉపాధ్యాయుడు అసెస్మెంట్ అన్నీ కలిపి 360 డిగ్రీల ప్రోగ్రెస్ రిపోర్ట్ను ఇస్తారు. భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తం ఎన్ని జాతీయ విద్యా విధానాలు వచ్చాయి? ఎన్ఈపీలు ఎన్ని వచ్చాయి? 2, 3, 4, 5. ఆన్సర్ 3. మొదటిది 1968లో ఇందిరాగాంధీ కాలంలో, రెండవది 1986లో రాజీవ్ గాంధీ కాలంలో, మూడవది 2020లో నరేంద్ర మోడీ కాలంలో. ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయుల వృత్యంతర శిక్షణ కోసం ప్రతి ఉపాధ్యాయుడు సంవత్సరానికి కనీసం ఎన్ని గంటలు సిపిడిలో పాల్గొనాలి? 20, 30, 50, 100. ఆన్సర్ 50 గంటలు. ఉపాధ్యాయులు తమ బోధనా నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవడానికి సంవత్సరానికి కనీసం 50 గంటల నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి శిక్షణను పొందాలి. ఎన్ఈపి 2020 సిఫార్సుల ఆధారంగా పాఠశాల విద్యా వ్యవస్థ కోసం ఇటీవల విడుదలైన కొత్త విద్యుత్ చట్టం ఏది? ఎన్సిఎఫ్ఎస్సి 2023, ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్ 2012, ఆర్టీ 2009. ఆన్సరు ఎన్సిఎఫ్ఎస్సి 2023. ఇది ఎన్ఈపి 2020 అమల్లో భాగంగా 2023లో పాఠశాల విద్యా వ్యవస్థ కోసం సరికొత్త నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్సిఎఫ్ 2023 రూపకల్పన కమిటీకి నేతృత్వం వహించిన ప్రముఖ విద్యావేత్త ఎవరు? యశ్పాలు, కస్తూరి రంగను, మాధవ్ నాయరు, అనిల్ కపోత్కర్. ఆన్సర్ డాక్టర్ కె కస్తూరి రంగరాజన్. ఎన్ఈపి 2020ని తయారు చేసిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగరాజన్ గారే. ఎన్సిఎఫ్ 2023 కూడా రూపొందించి కమిటీకి నేతృత్వం వహించారు. ఎన్సిఎఫ్ 2023 ప్రకారం సెకండరీ స్టేజ్ 9 నుండి 12 తరగతుల్లో బోర్డు పరీక్షలు సంవత్సరానికి ఎన్నిసార్లు నిర్వహించాలని ప్రతిపాదించారు? ఒకసారి మాత్రమే, కనీసం 2 సార్లు, 3 సార్లు ప్రతి నెల. ఆన్సర్ కనీసం 2 సార్లు. విద్యార్థులపై ఒకేసారి ఒత్తిడిని తగ్గించడానికి బోర్డు పరీక్షలను సంవత్సరానికి 2 సార్లు రాసుకునే అవకాశం కల్పించాలని, అందులో ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకోవాలని ఎన్సిఎఫ్ 2023 పేర్కొంది. ఎన్సిఎఫ్ 2023లోని ఫౌండేషనల్ స్టేజ్ కరికులం పత్రంలో పిల్లల అభ్యసనానికి దేనిని ప్రధాన సాధనంగా పేర్కొన్నారు? ఆటలు, కథలు, భారీ పాఠ్యపుస్తకాలు, ఆన్లైన్ క్లాసులు, హోంవర్క్లు. ఆన్సర్ ఆటలు, కథలు. పునాది దశలో 3 నుంచి 8 సంవత్సరాల పిల్లలకు ఎలాంటి రాత పరీక్ష ఒత్తిడి లేకుండా ఆటపాటల ద్వారా, బొమ్మలు, కథల ద్వారా మాత్రమే నేర్పించాలని స్పష్టం చేసింది. ఎన్సిఎఫ్ 2023 ప్రకారం 11, 12 తరగతుల విద్యార్థులు కనీసం ఎన్ని భాషలను చదవాల్సి ఉంది? 1, 2, 3 భాషలు చదవాల్సిన అవసరం లేదు. ఆన్సర్ 2. అందులో ఒకటి భారతీయ భాష కావాలి. 11, 12 తరగతుల విద్యార్థులు విధిగా 2 భాషలు అభ్యసించాలి. ఆ రెండింటిలోనూ ఒకటి తప్పనిసరిగా భారతదేశానికి చెందిన స్థానిక లేదా జాతీయ భాష అయి ఉండాలి. ఎన్సిఎఫ్ 2023 పంచకోశ భావన ఆధారంగా శిశువు యొక్క సమగ్ర వికాసాన్ని పేర్కొంది. ఈ పంచకోశాలు ఏ ప్రాచీన సాహిత్యం నుండి తీసుకోబడ్డాయి? తైత్తరీయ ఉపనిషత్తు, ఋగ్వేదం, భగవద్గీత, పురాణాలు. ఆన్సర్ తైత్తరీయ ఉపనిషత్తు. ప్రాచీన భారతదేశ తత్వమైన పంచకోశని వికాసం అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల ద్వారా పిల్లల సమగ్ర శారీరక, మానసిక అభివృద్ధి సాధించాలని ఎన్సిఎఫ్ 2023లో చేర్చారు. ఎన్సిఎఫ్ 2023 ప్రకారం 9, 10 తరగతుల విద్యార్థులు మొత్తం ఎన్ని సబ్జెక్టులను పాస్ కావాల్సి ఉంటుంది? 5, 6, 7, 3. ఆన్సర్ 7 సబ్జెక్టులు. కొత్త నిబంధనల ప్రకారం 9, 10 తరగతుల్లో విద్యార్థులు 3 భాషలతో పాటు మరో 4 ప్రధాన సబ్జెక్టులను కలిపి మొత్తం 7 సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. విద్యా ప్రణాళిక అభివృద్ధికి సంబంధించి కాలక్రమానుసారం క్రింది వాటిలో సరైన వరుస క్రమం ఏది? ఎన్సిఎఫ్ 1975, 1988, 2000, 2005, 2023. 2005, 2000, 88, 75. 88, 75, 2005, 2023. 2000, 2005, 1975, 2023. ఆన్సరు ఎన్సిఎఫ్ 1975, తర్వాత 1988, తర్వాత 2000, తర్వాత 2005, తర్వాత 2023. భారతదేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ కోసం ఇప్పటి వరకు 1975, 88, 2000, 2005 మరియు 2023లో జాతీయ విద్యా ప్రణాళిక చట్టాలు విడుదలయ్యాయి. చదువును కేవలం పరీక్షల కోసమే కాకుండా జీవితం కోసం మార్చాలి.
ఈ వ్యాఖ్యానం ఏ రెండు చట్టాల్లో కామన్ గా కనిపిస్తుంది? ఎన్సిఎఫ్ 2005 మరియు 2020, ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ 2000 మరియు 1975, కేవలం 1986, దేనిలోనూ లేదు. ఆన్సరు ఎన్సిఎఫ్ 2005 మరియు ఎన్ఈపి 2020. ఈ రెండు జాతీయ పత్రాలు కూడా హోలిస్టిక్ ఎడ్యుకేషన్, సమగ్ర వికాసం మరియు విద్యను నిత్య జీవిత అనుభవాలతో ముడిపెట్టడాన్ని బలంగా సమర్థించాయి. ఎన్సిఎఫ్ 2005లో సిసిఈని అని దేనిని పేర్కొన్నారు? అలాగే ఎన్ఈపి 2020లో దానికి బదులుగా ప్రాధాన్యత ఇచ్చిన అసెస్మెంట్ ఏది? నిరంతర సమగ్ర మూల్యాంకనము. ఎన్ఈపి 2020లో ఫార్మేటివ్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్. రెండు ఒకటే, కేవలం సమ్మేటివ్ అసెస్మెంట్, వార్షిక పరీక్షలు. ఆన్సరు సిసిఈ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఎన్ఈపిలో 2020లో ఫార్మేటివ్ అండ్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్. ఎన్సిఎఫ్ 2005లో సిసిఈకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఎన్ఈపి 2020 మరియు ఎన్సిఎఫ్ 2023లో సామర్థ్యాల ఆధారిత మరియు నిరంతర ఆకృతి మూల్యాంకనానికి ప్రాణం పోశారు. ఎన్ఈపి 2020 ప్రకారం నిపుణ్ భారత్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఉన్నత చదువులతో రీసెర్చ్ పెంచడం, 3వ తరగతి ముగిసేసరికి ప్రతి బిడ్డకు కనీస అక్షర సంఖ్యా జ్ఞానం రావటం, కంప్యూటర్ కోడింగ్, ఇంగ్లీష్ మాట్లాడించడం. ఆన్సరు 3వ తరగతి ముగిసేసరికి ప్రతి బిడ్డకు కనీసం అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం రావటం. ఎఫ్ఎల్ఎన్. నిపుణ్ అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ ప్రాథమిక తరగతుల్లో పునాది అక్షరాస్యత ఎఫ్ఎల్ఎన్ను సాధించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠశాలల్లో భాషల బోధన ఏ పద్ధతిలో సాగాలి? ఏకభాష, బహుభాష, కేవలం ఇంగ్లీష్, కేవలం హిందీ. ఆన్సర్ బహుభాషా పద్ధతి. తరగతి గదిలో ఉండే బహుభాషా సంస్కృతిని ఒక అభ్యసన వనరుగా వాడుకోవాలని ఎన్సిఎఫ్ 2005 సూచించింది. ఎన్ఈపి 2020 ప్రకారం భారతదేశంలో పాఠశాల విద్యా వ్యవస్థలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఏ సంవత్సరానికి 100% చేర్చాలని లక్ష్యంగా పెట్టారు? 2025, 2030, 2035, 2040. ఆన్సరు 2030. ప్రీ స్కూల్ నుండి సెకండరీ స్థాయి వరకు అందరూ పిల్లలు బడిలో ఉండేలా 2030 నాటికి 100% జీఈఆర్ సాధించాలని ఎన్ఈపి 2020 లక్ష్యం. ఉన్నత విద్యలో 50% జీఈఆర్ని 2035 కల్లా సాధించాలి. ఎన్సిఎఫ్ 2005లోని 2వ అధ్యాయం అయిన అభ్యసనం మరియు జ్ఞానం దేనిని వివరిస్తుంది? పిల్లల సహజ అభ్యసన సామర్థ్యాలను, పాఠశాల భౌతిక వనరులను, ఉపాధ్యాయుల జీతాలను, పరీక్షల టైం టేబుల్ను. ఆన్సరు పిల్లల సహజ అభ్యసన సామర్థ్యాలను. పిల్లలు సహజంగానే అన్వేషకులు, వారు పరిసరాల నుండి ఉత్సాహంగా నేర్చుకుంటారు అనే విషయాన్ని 2వ అధ్యాయం చెబుతుంది. ఎన్ఈపి 2020 ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల అర్హతల కోసం రూపొందించబోయే జాతీయ ప్రమాణాలు ఏవి? ఎన్పిఎస్టి, ఎన్సిటిఈ గైడ్లైన్స్, టెట్ రూల్స్, ఎన్ఈటి ప్రమాణాలు. ఆన్సరు ఎన్పిఎస్టి, నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్. ఉపాధ్యాయుల వృత్తిపరమైన ఎదుగుదల, అర్హతల నాణ్యతను పరిశీలించడానికి నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ను ప్రవేశపెడతారు. ఎన్సిఎఫ్ 2005 మరియు ఎన్ఈపి 2020 రెండూ కూడా కింది ఏ పద్ధతిని పూర్తిగా వ్యతిరేకించాయి? వృత్యాధార బోధన, బట్టి పద్ధతి, స్వయం అభ్యసనం, ప్రాజెక్టు పద్ధతి. ఆన్సర్ బట్టి పద్ధతి. కంఠస్థం చేసే సాంప్రదాయ పద్ధతి వల్ల పిల్లలలో సృజనాత్మకత చచ్చిపోతుంది. కాబట్టి రెండు విధానాలు కూడా బట్టి పద్ధతిని వ్యతిరేకించాయి. ఎన్ఈపి 2020 ప్రకారం మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ మరియు సామాజికంగా వెనుకబడిన ప్రాంతాల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక జోన్లు ఏవి? ఎస్ఈజెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఎస్ఈడిజి సోషియో ఎకనామికల్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ కింద ప్రత్యేక విద్యా మండలాలు, జనరల్ జోన్స్, ప్రైవేట్ జోన్స్. ఆన్సర్ ఎస్ఈడిజి కింద ప్రత్యేక విద్యా మండలాలు. వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రత్యేక విద్యా మండలాలు ఏర్పాటు చేస్తారు. ఎన్సిఎఫ్ 2023లో సూచించిన కరికులం పరిధిలోకి వచ్చే అంశాలు ఏవి? కేవలం సిలబస్ మరియు పాఠ్యపుస్తకాలు మాత్రమే.
సిలబస్సు, పాఠ్యపుస్తకాలు, బోధనా పద్ధతులు మరియు మూల్యాంకన విధానాలు అన్నీ. స్కూల్ బిల్డింగ్ ప్లాన్ కేవలం ఆటల పోటీలు. ఆన్సరు సిలబస్సు, పాఠ్యపుస్తకాలు, బోధనా పద్ధతులు మరియు మూల్యాంకన విధానాలు అన్నీ కలిపి. కరికులం అనేది కేవలం పుస్తక జ్ఞానం కాదు, పాఠశాలలో విద్యార్థి పొందే అన్ని రకాల అనుభవాల సముదాయం. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సైన్స్ బోధనలో పిల్లలకు ఏ నైపుణ్యాలు అలవడాలి? కేవలం డయాగ్రామ్స్ గీయటం, శాస్త్రీయ పద్ధతి ద్వారా సమాచారాన్ని ప్రశ్నించి ఆవిష్కరించే నైపుణ్యం, శాస్త్రవేత్తల పేర్లు గుర్తుపెట్టుకోవటం, ప్రయోగశాల పరికరాలను దాచిపెట్టడం. ఆన్సరు శాస్త్రీయ పద్ధతి ద్వారా సమాచారాన్ని ప్రశ్నించి ఆవిష్కరించే నైపుణ్యం. సైన్స్ అంటే కేవలం నిజాల సమాహారం కాదు, అది ఒక అన్వేషణ ప్రక్రియ అని ఎన్సిఎఫ్ 2005 నొక్కి చెప్పింది. ఎన్ఈపి 2020 ప్రకారం ఏ కోర్సును పూర్తిగా రద్దు చేశారు? ఎంఫిల్, పిహెచ్డి, ఎంఈడి, బిఈడి. ఆన్సర్ ఎంఫిల్, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఉన్నత విద్యలో సంస్కరణల్లో భాగంగా ఎంఫిల్ కోర్సును పూర్తిగా రద్దు చేశారు. డిగ్రీ తర్వాత పీజీ తర్వాత నేరుగా పిహెచ్డి చేసుకునే అవకాశం కల్పించారు. ఎన్సిఎఫ్ 2023 ప్రకారం మిడిల్ స్టేజ్ అంటే 6 నుంచి 8 తరగతుల్లో విద్యార్థులకు సిలబస్ రూపకల్పన ఏ విధంగా ఉంటుంది? లీనియర్ విధానం, సబ్జెక్టు మరియు కాన్సెప్ట్ ఆధారిత సమగ్ర విధానం, కేవలం ఒకే సబ్జెక్టు ఉండటం, ఏదీ లేదు. ఆన్సర్ సబ్జెక్ట్ మరియు కాన్సెప్ట్ ఆధారిత సమగ్ర విధానం. మిడిల్ స్టేజ్లో సైన్స్, సోషల్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టుల ప్రాథమిక కాన్సెప్ట్లను లోతుగా పరిచయం చేసే పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ఎన్సిఎఫ్ 2005ను అమలు చేయడానికి మన దేశంలో ప్రతి రాష్ట్రంలో దేనిని ఏర్పాటు చేశారు? ఎస్సిఎఫ్, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్, కొత్త యూనివర్సిటీలు, ప్రత్యేక బోర్డు పరీక్షలు, కేవలం ఇంగ్లీష్ ల్యాబ్లు. ఆన్సర్ ఎస్సిఎఫ్, స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్. జాతీయ చట్టం ఆధారంగా ప్రతి రాష్ట్రం తమ లోకల్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం తయారు చేసుకునేలా ఎన్సిఈఆర్టీ నిధులు ఇచ్చింది. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాల సంక్లిష్టాలు ఏర్పాటు చేయటం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం ఏమిటి? ఉపాధ్యాయుల బదిలీలను ఆపటం, వనరులు, ల్యాబ్స్, లైబ్రరీలు, ఆట స్థలాలు, పక్కపక్క పాఠశాలను పంచుకోవడం, స్కూల్ టైమింగ్స్ మార్చడం, ప్రైవేట్ స్కూల్ మూసేయడం. ఆన్సర్ వనరులు, పక్కపక్క పాఠశాలలు పంచుకోవటం. చిన్ని పాఠశాలల్లో ల్యాబులు, మ్యూజిక్ టీచర్లు ఉండకపోవచ్చు కాబట్టి ఒక పెద్ద స్కూల్ చుట్టూ ఉన్న చిన్న స్కూళ్లను కలిపి ఒక కాంప్లెక్స్గా చేయటం ద్వారా వనరులను సమర్థవంతంగా షేర్ చేసుకోవచ్చు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పాఠ్య ప్రణాళికను అభివృద్ధి చేయడానికి జాతీయ స్థాయిలో మొత్తం ఎన్ని నేషనల్ ఫోకస్ గ్రూప్స్ను ఏర్పాటు చేశారు? 15, 21, 22, 25. ఆన్సర్ 21. ఎన్సిఎఫ్ 2005 ముసాయిదాకు వివిధ రంగాల్లో లోతైన అవగాహన కోసం ఎన్సిఆర్టీ మొత్తం 21 ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేసి విడివిడిగా పత్రాలను తయారు చేయించింది. ఎన్సిఎఫ్ 2005 పత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఏ ప్రసిద్ధ వ్యాసంలోని వాక్యంతో ప్రారంభమవుతుంది? గీతాంజలి, సభ్యత మరియు ప్రగతి, నేషనలిజం, ది హోమ్ అండ్ ది వరల్డ్. ఆన్సర్ సభ్యత మరియు ప్రగతి. ఈ వ్యాసంలో ఠాగూర్ చిన్నతనంలో లభించే సృజనాత్మకత, ఆనందం, ఉదారమైన అవగాహనల గురించి చెప్తారు. దీన్ని ఎన్సిఎఫ్ 2005 ఆధారంగా చేసుకుంది. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం ప్రాథమిక స్థాయిలో గణితం మరియు భాషలు వేరే ఏ సబ్జెక్టులతో కలిపి బోధించాలి? సాంఘిక, సామాన్య, పరిసరాల విజ్ఞానం, కళా విద్య. ఆన్సర్ పరిసరాల విజ్ఞానం. 1-2 తరగతుల్లో ఈవీఎస్కి విడిగా పుస్తకం ఉండదు. భాష, గణితాలలోని పాఠాల ద్వారానే పరిసరాల గురించి అవగాహన కల్పించాలి. ఎన్ఈపి 2020 ప్రకారం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి 2030 నాటికి విధిగా ఉండవలసిన కనీస అర్హత ఏమిటి? 2 సంవత్సరాల డిఈడి, 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఈడి, కేవలం పీజీ డిగ్రీ, 1 సంవత్సరం ప్రత్యక్ష శిక్షణ. ఆన్సర్ 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఈడి. 2030 నాటికి టీచింగ్ వృత్తిలోకి రావాలంటే 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిఈడి తప్పనిసరి. ఎన్ఈపి 2020లో పేర్కొన్న MERU అనే పదం దేనిని సూచిస్తుంది? ఉపాధ్యాయుల బదిలీల వ్యవస్థ, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, పాఠశాల నిధుల పర్యవేక్షణ కేంద్రం, ఆన్లైన్ అభ్యసన యాప్. ఆన్సర్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ. ఐఐటి, ఐఐఎంలతో సమానంగా దేశంలో అన్ని సబ్జెక్టులు ఒకే చోట బోధించే అత్యున్నత స్థాయి పరిశోధనా విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని పాలసీ పేర్కొంది. ఎన్సిఎఫ్ 2003 ప్రకారం 11, 12 తరగతుల్లో బోర్డు పరీక్షల భారత్వాన్ని తగ్గించడానికి
ఏ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు? త్రైమాసిక విధానం, సెమిస్టర్ విధానం, ఓపెన్ బుక్ విధానం, ఆన్లైన్ విధానం. ఆన్సర్ సెమిస్టర్ విధానం. ఒకేసారి 12 నెలలు చదువు కాకుండా 6 నెలలకు ఒకసారి చొప్పున సెమిస్టర్ విధానాన్ని నిర్వహించి విద్యార్థుల భారాన్ని తగ్గించాలని ఎన్సిఎఫ్ 2023 ప్రతిపాదించింది. ఎన్ఈపి 2020 ప్రకారం భారతదేశంలో వైద్య మరియు న్యాయ విద్య మినహా అన్ని రకాల ఉన్నత విద్యలను నియంత్రించే ఒకే ఒక్క అంబ్రెల్లా సంస్థ ఏది? హెచ్ఈసిఐ, యుసిజి, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ. ఆన్సర్ హెచ్ఈసిఐ, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఉన్నత విద్యలో గందరగోళాన్ని తగ్గించడానికి యుసిజి, ఏఐసిటిఈ వంటి వాటిని విలీనం చేస్తూ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయనున్నారు. ఎన్ఈపి 2020లో వయోజన విద్య కోసం నిర్దేశించిన కొత్త పదం ఏది? వృద్ధుల చదువు, అందరికీ విద్య, నిరంతర శ్రమ, సామాజిక శిక్షణ. ఆన్సర్ అందరికీ విద్య. అడల్ట్ ఎడ్యుకేషన్ అనే పదం స్థానంలో అందరినీ కలుపుకుపోయేలా ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే పదాన్ని మార్చారు. ఎన్సిఎఫ్ 2023 ప్రకారం సెకండరీ స్టేజ్ గ్రేడ్ 9 to 12లో పాఠ్యాంశాలు మొత్తం ఎన్ని కరిక్యులర్ ఏరియాలుగా విభజించారు? 5, 6, 8, 10. ఆన్సర్ 8 భాగాలుగా విభజించారు. హ్యుమానిటీస్ 1, మ్యాథ్స్ 2, సైన్స్ 3, సోషల్ 4, ఆర్ట్స్ 5, వొకేషనల్ ఎడ్యుకేషన్ 6, స్పోర్ట్స్ అండ్ వెల్ బీయింగ్ 7, లాంగ్వేజెస్ 8. ఎన్ఈపి 2020 ప్రకారం పాఠశాలల్లో మానసిక వైకల్యం లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం కింది ఏ సదుపాయాన్ని తప్పనిసరి చేశారు? ప్రత్యేక పాఠశాలలకు మాత్రమే పంపటం, సమ్మిళిత విద్యా వాతావరణం మరియు అవసరమైన చోట ప్రత్యేక విద్యా వాలంటీర్లు, కేవలం ఇంట్లో ఉంచటం, ఎలాంటి సదుపాయాలు లేకపోవడం. ఆన్సర్ సమ్మిళిత విద్యా వాతావరణం మరియు అవసరమైన చోట ప్రత్యేక విద్యా వాలంటీర్లు. వైకల్యం ఉన్న పిల్లలను సాధారణ పిల్లలతో కలిపి చదివించే సమ్మిళిత విద్యాని మరియు పాఠశాలలో ర్యాంప్స్, బ్రెయిలీ లిపి వంటి మౌలిక వసతులను తప్పనిసరి చేశారు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం మూల్యాంకనంలో ప్రధానంగా మార్చుకోవాల్సిన సంస్కరణ ఏది? ఓపెన్ బుక్ పరీక్షలు పూర్తిగా రద్దు చేయడం, నిరంతర ఆకృతి మూల్యాంకనం ద్వారా విద్యార్థి నేర్చుకునే ప్రక్రియను గమనించడం, ర్యాంకుల ఆధారంగా సెక్షన్లు విభజించడం, కేవలం వ్యాసరూప ప్రశ్నలే ఇవ్వటం. ఆన్సర్ నిరంతర ఆకృతి మూల్యాంకనం ద్వారా విద్యార్థి నేర్చుకునే ప్రక్రియను గమనించటం. ఏటా ఒకేసారి పెట్టే పరీక్షల కంటే విద్యార్థి రోజువారీ క్లాసులో ఎలా స్పందిస్తున్నాడో పరిశీలించడమే నిజమైన మూల్యాంకనం అని ఎన్సిఎఫ్ 2005 నొక్కి చెప్పింది. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రతిపాదించబడిన ఎన్ఈటిఎఫ్ పూర్తి రూపం ఏమిటి? నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం, నేషనల్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఫౌండేషన్, నేషనల్ ఎగ్జామ్ టాస్క్ ఫోర్స్, నేషనల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫర్ ఫైనాన్స్. ఆన్సరు నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం. విద్యలో సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడానికి, ఆలోచనలను పంచుకోవడానికి ఒక స్వతంత్ర నివేదికగా ఎన్ఈటిఎఫ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్సిఎఫ్ 2023 విద్యా కార్యక్రమంలో భారతీయ జ్ఞాన సాంప్రదాయాన్ని ఏ విధంగా చేర్చాలని సూచిస్తుంది? కేవలం కథల పుస్తకాలకే పరిమితం చేయాలి, సైన్స్, మ్యాథ్స్ మరియు సామాజిక అంశాలలో అంతర్భాగంగా భారతీయుల ప్రాచీన ఆధునిక ఆవిష్కరణలను జోడించాలి, ప్రత్యేకంగా పరీక్షలు పెట్టకూడదు, విదేశీ అంశాలను పూర్తిగా తీసేయాలి. ఆన్సర్ సైన్స్, మ్యాథ్స్ మరియు సామాజిక అంశాలలో అంతర్భాగంగా భారతీయుల ప్రాచీన ఆధునిక ఆవిష్కరణలు జోడించాలి. గణితంలో లీలావతి, ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట వంటి భారతీయ విజ్ఞాన సిలబస్ను సహజంగా విలీనం చేయాలని ఎన్సిఎఫ్ 2023 ప్రతిపాదించింది. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం వహించడానికి సీనియర్ రిటైర్డ్ ప్రొఫెసర్లతో ఏర్పాటు చేయబడే జాతీయ సంస్థ ఏది? ఎన్ఎంఎం, ఎన్సిఆర్టి, సిబిఎస్ఈ టాస్క్ ఫోర్స్, ఎస్సిఆర్టి కౌన్సిల్. ఆన్సర్ ఎన్ఎంఎం, నేషనల్ మిషన్ ఫర్ మానిటరింగ్. కొత్తగా వచ్చే ఉపాధ్యాయులకు లేదా నైపుణ్యాలను పెంచుకోవాలనే వారికి సీనియర్ నిపుణులతో మెంటరింగ్ ఇప్పించడానికి ఈ మిషన్ను స్థాపించనున్నారు. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం సామాజిక శాస్త్రం బోధనలో ఏ కోణాన్ని పెంపొందించాలి? యుద్ధాల తేదీలను గుర్తుపెట్టుకోవటం, లింగ సమానత్వం, మానవ హక్కులు మరియు విమర్శనాత్మక ఆలోచన ధోరణి, కేవలం రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు, దేశ సరిహద్దులు రేఖలు బట్టి పట్టడం.
ఆన్సర్ లింగ సమానత్వం, మానవ హక్కులు మరియు విమర్శనాత్మక ఆలోచన ధోరణి. సాంఘిక శాస్త్రం అనేది సమాజంలో వివక్షలను ప్రశ్నించేలా అందరినీ గౌరవించే పౌరులుగా తీర్చిదిద్దాలని ఉండేలని ఎన్సిఎఫ్ 2005 ఆకాంక్షించింది. ఎన్సిఎఫ్ 2023 ప్రకారం ప్రిపరేటరీ స్టేజ్లో విద్యార్థులకు మూల్యాంకనం ఏ పద్ధతిలో జరగాలి? కేవలం 3 గంటల రాత పరీక్ష, పోర్ట్ఫోలియోలు, ప్రాజెక్టులు మరియు ఉపాధ్యాయుల నిరంతర పరిశీలన, రాతపూర్వక రికార్డుల ద్వారా అసలైన పరీక్షలే పెట్టకూడదు. కంప్యూటర్ ఆధారిత క్విజులు ద్వారా. ఆన్సర్ పోర్ట్ఫోలియోలు, ప్రాజెక్టులు మరియు ఉపాధ్యాయుల నిరంతర పరిశీలనల రాతపూర్వక రికార్డు ద్వారా. 3 నుంచి 5 తరగతుల పిల్లలకు పెద్ద పరీక్షలు ఒత్తిడి పెట్టకుండా వారు చేసే కృత్యాల ఆధారంగా పోర్ట్ఫోలియోలను మెయింటైన్ చేయాలని కొత్త కరికులం చెబుతుంది. ఎన్ఈపి 2020లో ఉన్నత విద్యా సంస్థలు రీసెర్చ్ సంస్కృతిని బలోపేతం చేయడానికి ఏర్పాటు చేయబోయే కేంద్ర నిధి సంస్థ ఏది? ఎన్ఆర్ఎఫ్, ఇస్రో, సిఎస్ఐఆర్ ఫండ్, యూసీజీ స్కాలర్షిప్ బాడీ, స్కాలర్ బాడీ. ఆన్సర్ ఎన్ఆర్ఎఫ్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. సైన్సు, సోషల్ సైన్సు, హ్యుమానిటీస్లో నాణ్యమైన పరిశోధనలకు నిధులు ఇవ్వడానికి జాతీయ స్థాయిలో ఎన్ఆర్ఎఫ్ని ఏర్పాటు చేయాలని చట్టం తెచ్చారు. ఎన్సిఎఫ్ 2023లో కళా విద్యకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? ఇది కేవలం ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ. దీన్ని ప్రధాన సబ్జెక్టులతో సమానంగా ఒక కరికులర్ ఏరియాగా గుర్తించి మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. దీనికి ఎలాంటి ప్రాధాన్యత లేదు, కేవలం డ్రాయింగ్ మాత్రమే నేర్పుతారు. దీనిని ప్రధాన సబ్జెక్టులతో సమానంగా ఒక కరికులర్ ఏరియాగా గుర్తించి మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. ఎన్ఈపి 2023, ఎన్సిఎఫ్ 2023లలో నో హార్డ్ సెపరేట్, కఠిన విభజన లేదు అనే సూత్రం ప్రకారం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ కూడా సాధారణ సబ్జెక్టులతో సమానంగా గౌరవిస్తారు. ఎన్సిఎఫ్ 2005 పాఠ్యపుస్తకాల రూపకల్పనలో స్థానిక అనుభవాలకు ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వాలి? స్థానిక అంశాలను పూర్తిగా నివారించాలి. జాతీయ అంశాలతో పాటు స్థానిక సంస్కృతి, భౌగోళిక అంశాలకు ఉదాహరణలుగా చేర్చాలి. కేవలం విదేశీ ఉదాహరణలే ఇవ్వాలి. పుస్తకాల్లో మార్పులు చేయకూడదు. ఆన్సర్ జాతీయ అంశాలతో పాటు స్థానిక సంస్కృతి, భౌగోళిక అంశాలు ఉదాహరణగా చేర్చాలి. పిల్లవాడు తన చుట్టూ ఉన్న పరిసరాల నుండి జ్ఞానాన్ని సులభంగా గ్రహిస్తాడు కాబట్టి పాఠ్యపుస్తకాల స్థానికతను ప్రతిబింబించాలి. ఎన్ఈపి 2020 ప్రకారం విదేశీ విద్యాలయాలు భారతదేశంలో క్యాంపస్లు స్థాపించడానికి క్రింది ఏ నిబంధనను విధించారు? ప్రపంచ టాప్ 100 యూనివర్సిటీలు మాత్రమే మన దేశంలో క్యాంపస్ పెట్టి అనుమతి ఇవ్వటం. ఏ చిన్న కాలేజీ అయినా పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అనుమతి, ఎలాంటి పన్నులు వసూలు చేయకపోవడం. ప్రపంచంలోని టాప్ 100 వర్సిటీలకు మాత్రమే మన దేశంలో క్యాంపస్ పెట్టి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రపంచ శ్రేణి నాణ్యమైన విద్యను ఇక్కడ అందించడానికి వీలుగా ప్రపంచంలో అత్యుత్తమ 100 విశ్వవిద్యాలయాలకు మాత్రమే ప్రత్యేక చట్టపరమైన నిబంధనతో క్యాంపస్ పెట్టుకునే స్వేచ్ఛను ఇచ్చారు. ఇవి ఎన్సిఎఫ్ 2005, ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ 2023 వీటికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.